నమస్తే. ప్రస్తుతం ధర్నా చౌక్లో అయితే ఉన్నాం. మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడనైతే ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఈ రిటైర్డ్ టీచర్స్ సంబంధించి మద్దతుగా ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఎంప్లాయీస్ అందరిగా సో ఏంటి సార్ అంటే ప్రభుత్వ ధోరణి ఎట్లా అనిపిస్తుంది? ఈ ధోరణి వాళ్ళు చెప్తున్నారు. తెలక మోసకారి అబద్ధాల కోరు అవినీతి పరుడు రేవంత్ రెడ్డి కోటేసినాము. అబద్ధాల కోరు ఎన్నెన్నో మోసాలు చెప్పిండు, ఎన్నెన్నో మాటలు చెప్పిండు, ఈరోజు నట్టేయడం ముంచిండు మమ్మల్ని అని చెప్తున్నారు. మేమంటున్నాం ఏంటంటే గాడిదలకు గడ్డేసారు, ఆవులకు పాలు ఎందుకు పెడుతున్నారు, మేమేం చేస్తాము, ఆ గాడిదకి గడ్డేసారు కదా గాడిదగానే అడుగుపోమంటున్నాము. మమ్మల్ని అడిగితే చాలా మేము ఒక నైతిక మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పాత్రగా ఆ ప్రతిపక్షంలో ఫామ్ హౌస్లో పడుకున్నాడు కాబట్టి ఇంకా మేము పోరాడాల్సింది అందరి తరఫున పోరాడాల్సింది మేమే కాబట్టి ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మీద నిలదీస్తున్నాం. ఏదైతే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్స్ కావచ్చు, ఇంకా బెనిఫిట్స్ కావచ్చు, ఇంకా రావాల్సిన అన్ని డిఏలు కావచ్చు, టీఏలు ప్రతిది కావచ్చు ఇవ్వాలి. ఇమ్మీడియట్లీ ఇవ్వకుండా నువ్వు రాహుల్ గాంధీ అలా ఫ్లైట్ మీద వచ్చిండు, అవసరమైతే ఫ్లైట్ కూడా చెక్ చేస్తాం. నువ్వేం పంపిస్తున్నావు బయట వికారాబాద్కి వెళ్ళి ఈ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగులందరినీ తీసుకుపోతాం రాహుల్ గాంధీ ఫ్లైట్ కాడికి. రాహుల్ గాంధీ బ్యాగులు తీసుకుని వీళ్ళకి మంచేస్తాం. అంటే ఒక పక్క ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ ఏమైనా అడుగుతుంటేనేమో డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు గాంధీ విగ్రహం అని చెప్పేసి ఇట్లా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు? గాంధీ విగ్రహం అనేది ఒక మోసపూరిత ప్రకటన. రేవంత్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ప్రజలను తప్పుదో పట్టించడం, మీడియాని డైవర్షన్ చేయడం. ఎక్కడ 5,000 కోట్లు, ఇక్కడ నెల 500 కోట్లే లేవు. చూస్తున్నాం కదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే మహిళలకు 2,500 కావచ్చు, షిపిర్లు పట్టుకొని ఉన్నారు, పెన్షన్లు కావచ్చు, తులం బంగారం కావచ్చు, అన్ని రకాలు ప్రతిదాని మీద కూడా డబ్బులు లేవు. అదేదో ఒక మోసపూరితం అంటే ఏదో ఒక రకంగా మళ్ళీ 6 నెలలు డైవర్షన్ చేయాలా, పేదోళ్ళు నేడిపియాలా. ఆయననే చెప్తున్నారు కదా, నాకు పేదోళ్ళు ఏడిస్తే బాగా ఆనందం ఉంటుందని. అట్లా ఒక సైకోలాగా తయారైంది అపరిచితుల్లాగా. ఈ రేవంత్ రెడ్డిని మార్చాలంటే ఇంకా ప్రజలు ఆలోచించగలరు, ఈ సైకోని మార్చారా. ఇప్పుడు చూడండి, పాపం నిన్న ఖమ్మంలో ఆ ఆడబిడ్డ ఎట్లా ఎడుతున్నది. ఒక్కసారి నేను కట్టుకున్న ఒక్కసారి చూసేస్తా అంటే మరి విధవలంతా ఏమైనా ఇంతకుముందు రాజకీయ నాయకులు ఆఫీసర్లంతా కళ్ళు మూసుకున్నారా కట్టుకుంటేప్పుడు. ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటేప్పుడు ఏమనకుండా లంచాలు తీసుకొని రాజకీయ నాయకులు అధికారులు ఫస్ట్ వాళ్ళని దిగి కొరడలతో కొట్టాలి. ఈ కొడుకులని ఒక 30-40 ఏళ్ళు సంపాదించుకున్న రూపాయిని 2 రూములు వేసుకుంది అమ్మాయి. చివరికి దుర్మార్గంగా రెగ్యులరైజ్ చేసేయండి, లేదంటే కట్టేటప్పుడు ఆపండి. వాళ్ళ జీవితాంతం కష్టపడ్డ డబ్బుని ఒక ఆడబిడ్డని అవసరం. దానికి ముఖ్యమంత్రి ఏమంటుండు, వీళ్ళు ఈ రకంగా ఏడిస్తే నాకు సైకోగా చాలా ఆనందం ఉంటుండు. ఈ సైకోగాడు స్థానిక మంత్రి కూడా మొన్న ప్రెస్ మీట్లో అంటా ఉన్నారు, వాళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నారు. ఖమ్మంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఎట్లా చూడొచ్చు? ఇంకా పొంగులేటి శ్రీనివాస్ గురించి నేను మాట్లాడాను. కానీ ఇప్పుడు ఆ ఆడబిడ్డ కన్నీరు చూసినోడు తెలంగాణలో ఒక్కడన్నా ఈ మాటను ఒప్పుకుంటాడేమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అడగండి. ఇప్పుడు నేను అనడం కాదు, తెలంగాణలో సుమారు 4 కోట్ల ప్రజలు ఉన్నారు. 4 కోట్ల ప్రజలలో ఒక ఆడబిడ్డ కన్నీరు ఏ రకంగా ఏడ్చిందో అది కూడా పేడ్ కన్నీరు అంటే ఎట్లా? వీళ్ళ లెక్క దొంగల లెక్కన కాంగ్రెస్ దొంగలు, దేశ దోపిడీదారులు, రాష్ట్రాన్ని సర్వం దోసుకుంటారు వీళ్ళు దొంగలు దోపిడీదారులు. వీళ్ళొక పేదల కన్నీళ్ళకు కూడా వేలగడుతున్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం అట్లనే ఉంటాయి మాట. గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మంత్రులు కావచ్చు, ప్రజాపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు, ఎవరిని ఇబ్బంది పెడతలేమని మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ప్రోగ్రాంలో. మరి ఇబ్బంది ఉంటే రిటైర్మెంట్ అంటే అందరికి అందాలి కదా. అడుగు మరి రిటైర్మెంట్ మరి ధర్నాలు ఎందుకు? ఆ కుమ్మరి సంఘటనలు ఎందుకు? ఇటు ధర్నా చౌకుల్లో ఖాళీ లేకుండా ఉండడం ఎందుకు? అందరు సంతోషం ధర్నా చౌక్ ఖాళీగా ఉంటుంది కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక కసాయి ప్రభుత్వము, అది గుండెలేని ప్రభుత్వము. 21 రాష్ట్రాలలో దాన్ని తన్నేసినాం. ఇంక ఉన్నది 3 రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాలకు తరిమెత్తే ఈ దేశంలో ఇంకేముండదు, అంతా శాంతి సౌభాగ్యం. అంటే ఈరోజు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులని పొద్దున్న 4 గంటలకు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి సార్. సో ఎట్లా చూడొచ్చు? అంటే మొన్న కామారెడ్డిలో కూడా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళారు. అంటే ప్రభుత్వం అంటా ఉన్నారు ఎక్కడికక్కడ నిర్బంధాలు జరుగుతారు. ఎట్లా చూడొచ్చు? ఇంకా రాహుల్ గాంధీ రేపు ఎల్లుండి ప్రియాంక గాంధీ వస్తుంది. ఇంకా ప్రియాంక గాంధీ కొడుకు రేవణ్ వాడతాడు. వాడతే మా పని అది కదా. తెలంగాణలకు సరైన ఒక రకంగా చైతన్యంతో ఉన్నారు, సరైన సమయంలో చూస్తారు. రేపు ఎన్నికలు పెట్టిన దమ్ముంటే తెలంగాణ ప్రజలతో వాళ్ళ సత్తా చూపుతారు. ఎన్నొద్దులు గద్దెనెక్కినరో, ఎన్నొద్దులు ఆటలు ఆడుతారో ఆడుండ్రి. ఈ ఆటలన్నీ కట్టిపెట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. త్వరలోనే మీ పాపం బండి ఇక్కడ కంపల్సరీ ప్రభుత్వం మారుతుంది. ఒక ధర్మ ప్రభుత్వం, ఒక హిందూ ప్రభుత్వం, ఒక దేశానికి ఆదర్శమైన పరిపాలన అందిస్తాం. సో అంటే మొన్న కామారెడ్డి విషయం గురించి ఏం చెప్తారు? అంటే ఫైనల్గా అంటే మొన్న దాడులు కావచ్చు అదంతా అంటే ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఏం లేదు, కన్నుకు కన్ను పన్నుకు పన్ను. ఎన్నొద్దులు మాట్లాడతాం. శాంతి ఏమైనా గాంధీ బొమ్మలు పెట్టుకుంటుంది ఎట్లా? మేము ఎవడైతే మా మీద దాడి చేస్తాడో కన్ను చేతుకు చేతని చెప్పాం. భవిష్యత్తులో కూడా ఏమైనా దాడి చేయాలనే ఆలోచన అయితే కూడా కొడుకులారా చెప్తున్నా, మీ ఆలోచన మొత్తం మైండ్లోనే కంట్రోల్ కావాలా. ఎక్కడైనా చేతులు వేసిందనుకో చేతుకు 2 చేతులు పోతాయి.
ఇదే చెప్తున్నాం, ఎక్కడైనా సరే తెలంగాణలో ఉన్న రౌడీ రాజకీయ నాయకులు, గుండాలు, రౌడీలు మళ్ళీ మీరు ప్రభుత్వ మద్దతు పైకి లేచినారనుకో పాతాళంలో దొక్కుతాం కొడుకులని. చివరగా బాన్స్వాడ ఇష్యూ ఎట్లా చూస్తారు? ఒక హిందూ మహిళపై అక్కడ స్థానికులు అందరూ దాడి చేసిన సంగతి ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వం సిగ్గు శరం లేని జాతి హిందువులు ఏం చూస్తాం? సిగ్గు శరము చీము నెత్తురు లేని జాతి ఏదైనా ఉన్నదంటే తెలంగాణలో హిందూ జాతే. ఎందుకు నువ్వు ఆడు ఇప్పుడే దండితే 10% లేడు, రేపు 40% మీ బతకలేం కావాలా? కాబట్టి అక్కడ కూడా ఝాన్సీ లక్ష్మీబాయిలు ఉన్నారు, వీరనారి ఉన్నారు కాబట్టి బరాబర్ సమాధానం చెప్పినారు. ఒక్కటి కొడితే 4 కొట్టారు. ఇది తెలంగాణకు ఆదర్శం కావాలా? బాన్స్వాడల తండుకు 4 తండులు దండినరు. అందుకోసం ఆ సౌదీ నోబెల్ తన్నుమని లేచిండు. ఇప్పుడు ఎక్కడన్నా సరే ఎవడన్నా మన మీద చేతులు ఎవటిండనుకో ఒక్కటి దండితే 4 దండండి. ఒక్క ఇల్లు మీద రాళ్ళు పడితే 10 ఇల్లు మీద దండండి. పోలీసులు ప్రతిస్పందించకపోతే మాత్రమే.